విషయాలు దేవుని మాటలు విందాం ప్రియులారా. మీరు చదివిన యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యం అంటుంది, నరులకు యుక్తమైనది ఏదో దానిని మీరు వారికి తెలియచేయండి అని యోబు గ్రంథకర్త రాయటం మనం చూస్తూ ఉంటాం. ప్రేర మానవుని జీవితంలో యుక్తమైనవి ఎన్నో ఉన్నాయి, కొన్ని నిరుపయుక్తమైనవి కూడా ఉన్నాయి. దైనందిన మానవుని జీవితంలో యుక్తమైనవి ఉపయోగిస్తున్నాడు, యుక్తము కాని వాటిని కూడా ఉపయోగిస్తున్నాడు. కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, యుక్తమైనది ఏదో దానిని మాత్రమే మనం చేయాలంట. మనుషులకు యుక్తమైనది చేస్తే వాళ్ళు మనల్ని బట్టి ఆనందిస్తారు, మరింతగా మనల్ని ప్రేమిస్తారు. మనమైతే దేవునికి యుక్తమైనది చేయుదముగాక. ఏది దేవునికి యుక్తమో, ఏది దేవుడు ఇష్టపడతాడో, ఏది దేవుని మనస్సును సంతోషపెడుతుందో, ఏది దేవునికి ఇష్టముగా ఉంటుందో, ఏది యుక్తమని ప్రభువు మనలో నుండి ఆశిస్తున్నాడో, తలంచుచున్నాడో అది చేయాలని దేవుని యొక్క వాక్య ఉద్దేశం. ఓ 2-3 విషయాలు చెప్తాను ఈ రాత్రి, దేవునికి యుక్తమైనది ఏది అని. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 75వ కీర్తన 2వ వచనములో వాక్యం ఈ రీతిగా మనకు సెలవిస్తుండే. కీర్తనల గ్రంథములో నుండి 75వ అధ్యాయము 2వ వచనాన్ని ఇక్కడ ఒకళ్ళు చదువుతారులే, మీరు వింటే చాలు. ఇక్కడ ఒకళ్ళు చదువుతారు, చదువు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అంటాడు. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యముగా యుక్తమైనది ఏమిటంటే కాలము, అంటే సమయము యుక్తమైనది అనండి అందరూ. మానవుని జీవితంలో 2 చాలా విలువైనవండి. ఏ పోయినా వస్తాయి కానీ 2 మాత్రం పోతే రావు. ఒకటి సమయము, రెండవది ప్రాణము. అదేంటండి పాస్టర్ గారు, ముందు ప్రాణం తర్వాత సమయం అంటారేమో. కొంతమంది పోయినోళ్ళు కూడా వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. పోయినోళ్ళు ఆ గుంటూరు దగ్గరలో, తెనాలి దగ్గరలో సంగం జాగర్ల ముడిన ఒక ప్రాంతం ఉంది, తీసుకుని వెళ్తా ఉన్నారు పెట్టలో. మనకు ఒక ఆచారం ఉందిగా, ప్రార్థనలు కానీ అన్ని పాటిస్తారు. వాళ్ళు దించుతారు శవాన్ని 3 చోట్ల, మనోళ్ళు కూడా దించుతారు కదా. మొత్తానికి వెళ్ళే దారిలో దించుతుంటే ఉదయం చనిపోయింది, సాయంత్రం 4 గంటలకే మట్టి. ఎందుకంటే ఉదయం మళ్ళీ పెళ్ళి ఉంది 2వ రోజు పొద్దునేని. అప్పటికప్పుడే భూస్థాపన. 11 గంటలకు జరిపోయిన మనిషికి 4 గంటలకే భూస్థాపన. తీసుకెళ్లేటప్పుడు 3వసారి దించి యేసుదాసు అనగానే పెట్లో ఉన్న యేసుదాసా అన్నాడు. 2 చచ్చిపోయారు అంతే. యేసుదాసు ఇప్పుడు కూడా తిరుగుతున్నాడండి బాబు. నేను చెప్పే విషయం ఎప్పుడు, నేను సేవకు వచ్చిన క్రొత్తలో 22 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా. ఆ యేసుదాసు ఇప్పటికే బతికే ఉన్నాడు. ఆయన తర్వాత కేసుదాసు, ప్రభుదాసు, మరియదాసు అందరూ పోతానే ఉన్నారు ఆ పల్లిలో నుండి. దేవునికి స్తోత్రం. నేను భలే ఆశ్చర్యపోతా ఉంటా. ప్రాణమైన కొన్ని పర్యాయాలు వెనక్కి వస్తుంది, కానీ మానవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, ఎంతో విలువైనది ఏమిటయ్యి అంటే ఏమిటది? సమయము చాలా యుక్తమైనది. సమయము యుక్తమైనదని మీరు నేను తెలుసుకోవాలి, అనేకులకు తెలియజేయాలి. ఈరోజు మనిషి జీవితంలో ఎక్కువగా వృధా అయిపోతుంది. డబ్బు కాదు, బంగారము కాదు. మనిషి దేనిని ఎక్కువ వృధా చేస్తున్నాడంటే మీరు చెప్పగలరు దేన్ని? సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తున్నాడు. సమయము చాలా యుక్తమైనది అని మనం తెలుసుకోవాలి. ఆ సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసుకోవాలి. 120 సంవత్సరాలు వెళ్ళి నోవహు ఒకే ప్రసంగం చేశాడంట, ఒకే అంశం. ఓ చోట సభలు జరుగుతున్నాయి, 7 దినాలు సభలు. సోమవారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు పగలు రాత్రి మీటింగ్స్, అంటే 13 వర్తమానాలు అన్నమాట. ఒక పాస్టర్ గారిని పిలిచారు ప్రసంగం చేయటానికి. సోమవారం రాత్రి వచ్చిన పాస్టర్ గారు ఏ ప్రసంగం చేశాడో ఆయన మంగళవారం ఉదయం రాత్రి, బుధవారం ఉదయం రాత్రి, గురువారం ఉదయం రాత్రి, శుక్రవారం ఉదయం రాత్రి, శనివారం ఉదయం రాత్రి ఆ ఒక్క ప్రసంగమే చేస్తున్నాడంట ప్రతి పూట. ఆదివారం పగలు కూడా విని ఆఖరి ప్రసంగం టైం అవుతుంటే అందరు బెక్క మొఖాలు వేసుకుని వెళ్ళి పాస్టర్ గారు అన్నారంట. ఏంటి బాబు, ఈ పూటన్న ప్రసంగం మార్చు పాస్టర్ గారు, 12 పూటలు చెప్పింది చెప్పావు అంటే
పాస్టర్ గారు అన్నాడంటే, నేను కూడా అదే బాధపడుతున్నా. మొదటి పూట నేను చెప్పిన విషయాన్ని మీరు నేర్చుకున్నట్టయితే కొత్త విషయాన్ని రెండో పూట నేర్పుదాం అనుకున్నా. పిల్లల్ని స్కూల్కి పంపించాం, ఏబి అని రాసిచ్చారు. రెండో రోజు సిడి అని రాసిస్తారా? ఏబి రాయటం రావాలి, పలకటం రావాలి. దిద్ది 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 ఏ బి బి ఏ. నిద్రలో కూడా ఇక వాడంతే ఏ ఏ అంటూ ఉంటాడు. ఇక వాడు నోటితో పలకాల, చేతితో రాయాల. అప్పుడు వాడికి 2 అక్షరాలు కొత్తవి నేర్పుతారు. కానీ నోవహు మాత్రం ఒకే ప్రసంగం 120 సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఒక ప్రసంగం చేశాడు. ప్రజలారా, ఆకాశ తూములు దేవుడు విప్పబోతున్నాడు. అగ్ని గంధక ఆకాశము నుండి జల ప్రళయం రాబోతుంది. అగాధ కూపములను దేవుడు విప్పబోతున్నాడు. ప్రజలందరూ చనిపోతారంట. మీరు చావకుండా ఉండాలని మీ కొరకు ఒక ఓడను తయారు చేస్తున్నాను, అందులోకి వచ్చి మీ ప్రాణాలు తప్పించుకోండి అంటే, నేను అనుకుంటూ ఈ మాట అని ఉంటారు, పాడిందే పాట పాసి పళ్ళ దాస. 120 ఏళ్ళుగా నువ్వు చెప్పే వర్తమానం ఇదేగా, వస్తుంది అన్నావు. సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు, ఎవడైనా మాట వెళ్ళా. 120 సంవత్సరాలైంది. ప్రభు పిలిచాడు. నోవహు నీ భార్యను, నీ 3 కుమారులను, 3 కోడండ్రను తీసుకుని ఓడలోకి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ప్రభువు ఆకాశ తూములు విప్పాడంట. తూములు ఎక్కడుంటాయి? కాలువలు ఒడ్డునుంటాయి. వాస్తవంగా ఆకాశంలో కూడా తూములు ఉంటాయి అన్న సంగతి అప్పటిదాకా నేను ఎరుగను, ఆది కాండం చదివే వరకు. ఆకాశ తూములు విప్పగానే బైబిల్ అంటుంది ప్రచండమైన వర్షం మొదలయ్యిందంట. ఆ వర్షపు చినుకులు మొదట పడుతుంటే నేను అనుకుంటాను, ఇదిగో నీళ్లతో తాడుకొని ఉంటారు, దోషులతో పట్టు ఎదురుడు మోకాన్ని కొట్టుంటారు. మోకాళ్ళ దాకొస్తే ఆ నీళ్లలో కాళ్ళు అటు ఇటు కదిలిచ్చుంటారు. మోకాళ్ళ దాకొస్తే మనం కాలువలోకి వెళ్లకుండా ఇక్కడికే ఆడుకోవడానికి నీళ్లు వస్తున్నాయి అని గమనికతో పాటు అప్పుడు హెచ్చరిక గుర్తయి ఉంటుంది. రేయ్, నిన్నటి దాకా ముసలాయన చెప్పాడే ఆకాశ తూములు దేవుడు విప్పుతాడు, వర్షం పడిద్దని. ఒకవేళ ఈ నీళ్లు ఆ నీళ్లు కాదు కదా అనుకునే లోపే ఈ నడుములు దాటి ఎదరొమ్ములు వచ్చాయి. ఇక పరిగెత్తారు ఓడ దగ్గరికి. తలుపు కొడుతున్నారు. నోవహు గారు, నోవహు గారు, నోవహు గారు. ఎన్ని తలుపులు కొట్టినా అప్పుడు అంటున్నాడు, అదేనండి మీరు ఇన్నాళ్ళు ప్రసంగం చేశారు కదా, సడన్గా భక్తి పారవస్యంలో మేమంతా మునిగిపోయాం, తలుపులు తీస్తే లోపలికి వస్తాం అన్నారు. ఆయన అంటాడు, యుక్త సమయము గతించిపోయినది. నిన్నటి వరకు తాళాలు నా చేతిలోనే ఉన్నాయి, అధికారాలు నా చేతిలోనే ఉన్నాయి. వర్తమానముతో పాటు మీ అందరి బృహత్తరమైన బాధ్యతను అబద్ధ స్కందముల మీద దేవుడు పెట్టారు. తాళాలు వేయాలన్నా తీయాలన్నా నా స్వాధీనంలోనే ఉన్నాయి నిన్నటి వరకు. అయితే మీరు యుక్త కాలము గతించిపోయిన తర్వాత వచ్చారు కాబట్టి మానవతా దృష్ట్యా నేను ఒకవేళ తలుపులు తీస్తానని ప్రభువే తాళాలు వేసేసి ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఇక నేనేమి చేసేది లేదంటుండగానే ఈలోగా ఆ నీళ్ల మీద పడవ పైకి తేలటం ప్రారంభించింది. జలప్రళయములో ప్రజలందరూ చనిపోయారు. ఎందుకయ్యా ప్రజలు వచ్చినా తప్పించబడలేదంటే, వచ్చారు కానీ ఏ కాలానికి రాలేదు? యుక్త సమయానికి రాలేదు. స్తోత్రం చెప్పండి. నోరేదో చవి తప్పినట్టుంది. ఏదైనా మంచి మాంసం తినాలనుకుంటున్నాను నాయన, నా కొరకు ఏదైనా సిద్ధపరిచి తీసుకురారని పెద్దోడితో చెప్పాడు. ఏదైనా సిద్ధపరిచి తీసుకురారని పెద్దోడితో చెప్పాడు. ఆ మాట చిన్నోడికి తెలిసింది. వెళ్ళాడు, వేట మాంసం తెచ్చాడు, వాళ్ళ నాన్నకు పెట్టుకున్నాడు, తిన్నాడు. వాళ్ళ నాన్న చిన్న కొడుకును ఆశీర్వదించాడు. చాలాసేపటి తర్వాత పెద్దోడు వచ్చాడు, నాయనా నీ కొరకు అడవిలో వేటాడి వేటాడి వెంటాడి వేటాడి వెంటాడి అడివంతా జల్లెడి వేసి మంచి రుచి కలిగిన కొవ్వు కలిగిన మాంసం తెచ్చాను ఆయన అని చెప్పాడు. తెచ్చావు కానీ ఏ సమయంలో తేలేదు? యుక్తమైన సమయంలో తేలేదు. నా దగ్గర దీవెన ఏమీ లేదన్నాడు. నాయనా ఎదురు వెళుతుండగానే దుప్పెదురొచ్చింది. ముదురుది కదా, నీ తొర్రి పళ్ళక నలిగిద్దో లేదా, అందుకే తీసుకుని రాలా. ఇంకొంచెం ముందుకెళ్ళాను, అదేమిటో కుంటుతూ నడుస్తుంది. ఆరోగ్యం బాగుందో లేదో దాని జోలికి పోలా.
నువ్వు తిని నన్ను ఆశీర్వదిస్తానన్నావు కాబట్టి అడివంతా జల్లిడి వేసి వేటాడి మాంసం తెచ్చేలోపు ఆలస్యమైంది. తెచ్చాడు కానీ యుక్త సమయానికి రాలేకపోయాడు, పోగొట్టుకున్నాడు దేవుని ఆశీర్వాదం. ఇర్మియా గ్రంథములో ఫరోను గురించి ఒక మాట అంటాడు. 46వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము, బాటిల్ పెడతారు ఏమైనా అవకాశం ఉంటే, వాటర్ బాటిల్. 46వ అధ్యాయం 17వ వచనములో ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఐగుప్తు రాజైన ఫరో యుక్త సమయమును పోగొట్టుకున్నాడంట. బైబిల్ అంటుంది ఏ సమయాన్ని పోగొట్టుకున్నాడు? నాయనా విన్నారా? ఏం పోగొట్టుకున్నాడు? ఫరో యుక్తమైన సమయాన్ని పోగొట్టుకున్నాడంట. ఈ రోజుల్లో కూడా చాలా మంది సమయం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు. నైనా సేవకుడిగా నేను చెప్తాను ఒక మాట, డబ్బు పోతే వచ్చిందండి, ప్రాణం పోయినా వచ్చిందండి, కొన్ని సందర్భాల్లో బంగారం పోయినా వచ్చింది, ఆరోగ్యం పోయినా వచ్చింది. ఒకసారి గనక పోతే రానిది ప్రపంచంలో ఏంటిది? ఎంతమంది ఒప్పుకుంటారు ఆ సంగతిని? ఒప్పుకున్న వాళ్ళందరూ మీ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఒకసారి గనక పోతే రానిది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే సమయమే. అందుకన్నాడు యుక్తమైనది ఏదో దానిని తెలియజేయుడని అంటున్నాడు యోబు. ఈ సభల యొక్క ఉద్దేశం ఏమిటంటే యుక్తమైనది ఏదో ఈ రాత్రి నువ్వు తెలుసుకో. కొంతమంది సంవత్సరాల తరబడి ప్రార్థనకు వెళ్తారు, అప్పుడే ఏంటి బాప్తీసం? వాళ్ళ అబ్బాయికి బాప్తీసం ఇస్తే వాళ్ళ అమ్మమ్మ వచ్చారు నా మీద పోట్లాడతానికి. అప్పుడేంది పాస్టర్ గారు, ఈ వయసులో బాప్తీసం ఏంది, ఈ వయసులో బాప్తీసం ఏంది అన్నారు నా దగ్గరికి వచ్చి. మరి ఈ వయసులో బాప్తీసం తీసుకోకుండా బ్లాక్ టికెట్లు అమ్మాలని చెప్పాను నేను. ఏం చేయాలి? ఈ వయసులో బాప్తీసం తీసుకోకుండా జేబులు కొట్టాలా? సంతోషపడాలి. ఈ వయసులో రాగానే ఆ యేసు ప్రభు స్వామి మాల వేసుకున్న అన్నోళ్ళందరం చూసి నేను భలే సంతోషపడ్డా. ఈ విధంగానైనా ప్రతిరోజు సాయంత్రం దేవుని మందిరంలో వాళ్ళు గడుపుతున్నారు. వాళ్ళని దేవుడు దీవించునుగాక. ఆ యేసు ప్రభు మాల వేసుకున్న వాళ్ళ వరకు దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నే తమ్ముడా, హల్లెలూయాను, హల్లెలూయా. ఆ విధంగానైనా రోజు ప్రార్థనకు వస్తున్నారు. ఇంతకుముందు తిట్టేవాడిని వాళ్ళని నేను. తిడితే ఎట్లా దేవుడికి దూరం అయిపోతారు కదా, నా వర్షను మార్చుకున్నా. ఏ విధంగానైనా రోజు ప్రార్థనకి వెళ్తున్నారు. ఈ 40 రోజుల భక్తి ఆయుష్కాలం అంతా వారి మెడకు ఆభరణముగా ఉండి నడిపించునుగాక. కాలము యొక్క విలువ తెలుసుకోవాలి. ఏశావు వేటాడి మాంసముతో కూడిన భోజనాన్ని తెచ్చాడు, కానీ యుక్త సమయానికి రానందున ఆశీర్వాదాలకు బదులు శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుని దూతలు వచ్చారంట, లోతు బయలుదేరు బయలుదేరు, ఆకాశము నుండి అగ్ని గంధకములను దేవుడు కొమ్మరించబోతున్నాడు. ఈ సొదమ గొమొర్రనే ఈ జంట నగరాలు తగలబడిపోతున్నాయి. బయలుదేరమంటే లోతు ఏం చేశాడంట? తడవు చేశాడంట. తడవు ఆలస్యం చేశాడంట. ఏశావు ఆలస్యం చేస్తేనేమో శాపం వచ్చింది. లోతు ఆలస్యం చేయటం వల్ల తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక చెడిపోయిన సంతానం లోతులో నుండి బయటికి రావటానికి కారణమైపోయింది లోతు ఆలస్యం వల్ల. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడలారా, స్కూళ్ళకి, కాలేజీలకి, స్కూళ్ళకి, పనులకి, వ్యాపారాలకి, వృత్తులకి, ఉద్యోగాలకి, ట్రైన్లకి, బస్సులకి అన్నిటికీ పెందలాడి వెళ్ళటం నేర్చుకున్న మనిషి ఏం జరిగిందో ఏమో ప్రార్థనకు మాత్రం ఆలస్యంగా వెళుతున్నాడు. నాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఆ విషయం. కాలేజీకి పెందలాడే, స్కూళ్ళకి పెందలాడే, ఉద్యోగాలకి పెందలాడే, వ్యాపారాలకి పెందలాడే, చేతి వృత్తులకు, బస్సులకు, ట్రైన్లకు అన్నిటికీ పెందలాడే వెళ్ళటం నేర్చుకున్న మనిషి ఆఖరికి పెళ్ళికి కూడా పెందలాడే వెళ్తాడు. ఎందుకంటే పలావ్ ఉండదు, పలావ్ అయిపోయిన కొట్టి బంగాళదుంపలే ఉంటాయి కాబట్టి పెందలాడే వెళతాడు. కానీ దేవుని మందిరానికి మాత్రం ఆలస్యంగా వెళుతున్నాడు. ఈ లోకములో ఏ విలువ తెలియకపోయినా పర్లేదు, కానీ సమయం విలువ తెలుసుకోవాలి. నేను ఎప్పుడు నాతో ఉండే బ్రదర్స్కి చెప్తుంటారే, డబ్బు విలువ తెలియనోడన్నా బాగుపడతాడు, కానీ టైం విలువ తెలియనోడు జీవితంలో బాగుపడ్డండి. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో డబ్బు విలువ తెలియని వాడన్నా బాగుపడతాడేమో, కానీ టైం విలువ తెలియనోడు జీవితంలో బాగుపడ్డా. సమయము యొక్క విలువ తెలుసుకోవాలి. ఆ సమయము యుక్తమైనదని మీరు నేను కనిపెట్టాలి.
ఆ సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి రావాలి. ఆ రోజు దేవుని మందిరంలో ఉన్నా ఎవరో ఒక యవనస్తుని తీసుకొని వచ్చారు ప్రార్థన చేయటానికి. అన్ని ట్యూబులే, ముక్కులో, చెవు అంత ఒళ్ళంతా. ఏంటని అడిగితే అతనికి ఏదో బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది వచ్చిందంట. ఇక డాక్టర్లు బ్రతకరని కన్ఫర్మ్ చేశారంట. అప్పటికి 6,50,000 పెట్టి ఆపరేషన్ చేశారు తలకి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారంట. నా దగ్గరికి రాగానే నేను చెప్పాను, సమయం అయిపోయి నాకు వచ్చి ఏమి లాభం. నేను గబాన్ని ఈ మాటలు చెప్పను, దేవుడు బాగు చేస్తాడు నేను అంటాను. వాడు సచ్చాడు అనుకో, ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం కదా. తొందరపడి నేను ఆ మాట చెప్పను. ఒక మనిషి బ్రతకాలి అంటే నా నోటి మాట వల్ల బ్రతకడు, దేవుని కృప వల్ల మాత్రమే బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. నేను కాదు కదా, ఇక్కడున్న ఏ పాస్టరు ఏ విశ్వాసిని బాగు చేయలేడు. ఎవరినైనా బాగు చేయగల సామర్థ్యం ఉన్న దేవుడు యేసు ఒక్కడే. నూనె ప్యాకెట్లు, కర్చీఫ్లు, టచ్లు, పైర్లు ఎవడి బ్రతుకులు మార్చలేవు. ఎవరి బ్రతుకునైనా మార్చగలిగిన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసయ్య ద్వారానే ఎవరైనా అద్భుతాన్ని తమ బ్రతుకులో పొందుకుంటారు. ఇప్పుడు నేను ఏదో చెప్పేయచ్చు ఒక దంపుడు మాటలో, ఏం కాదు, నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఆయన బతికిస్తాడు, అది ఇది అనొచ్చు. నేనేమన్నాను తెలుసా? సమయం అయిపోయినాక తెచ్చి ప్రయోజనం ఏముంది, ముందే తేవాల్సింది కదా అన్న. ఆయన భార్య అనుకుంటా బోరుని ఏడ్చేసింది. 6,50,000 తీసుకున్నారు ఈ ఆపరేషన్ చేసినందుకు. రూమ్ రెంట్లని అవి ఇవని ఇంచుమించు 11 లక్షల రూపాయలు అయిపోయినాయి ఖర్చు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. డాక్టర్ గారు ముందే సంతకాలు పెట్టించుకున్నాడు, మా వల్ల కాదని. ఆ పక్క బెడ్లో ఉన్న ఒక ఆమె చెప్పిందంట, పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళండి అని. నేను అన్నాను, ఒక్క ప్రార్థన నేను చేస్తాను, బ్రతికిస్తాడని దేవుడు నేను మీకు మాట ఇవ్వలేను. నేనేం ప్రార్థన చేశాను, ప్రభువా బ్రతికించాను అనలా. మీ చిత్తమైతే ఇంకొంచెం అవకాశం, ఆయుష్కాలను పెంచండి నాయనా అని అడిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొంచెం అవకాశం ఇచ్చి ఆయుష్కాలాన్ని పెంచండి నాయనా అని అడిగా. సమయం అయిపోయినాక వచ్చింది ఆమె. ప్రయోజనం ఏముంటుంది? తలుపులు వేయబడిన తర్వాత వచ్చారు, తలుపులు కొడుతున్నారు, వాడ తలుపులు, ప్రయోజనం లేదు. అప్పటికే వాడ తలుపులు వేయబడ్డాయి, ప్రయోజనము లేకుండా పోయింది. ఆ వచ్చేవాళ్ళు ముందుగా వచ్చుంటే పక్షులతో జంతువులతో పాటు తమ ప్రాణాలు దక్కించుకునేవాళ్ళు. దేవదూతలు వచ్చినప్పుడే గనక లోతు బాధ్యత తీసుకొని పరిగెత్తుంటే తన భార్యను దక్కించుకునేవాడు. రుచికరమైన భోజనం తెద్దామని కాకుండా ఏదో ఒక భోజనం తెచ్చి దీవెన పొందుకుందామని గనక సమయానికి రాగలిగితే ఏశావు కూడా ఆశీర్వదించబడేవాడు. ఈ పూట వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకుని, జీవితంలో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేసి ఈ రాత్రి వరకు నిన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజే నీది, రేపు నీది, అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఈరోజే మనది, రేపు మనది కాదు. ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు, అది నాది ఇది నాదని అదిరి పడతావు. పాడవచ్చు మధ్య మధ్యలో ఇబ్బందిలే, అంటే మీరు చాలాసేపు నుంచి వాయిస్తున్నారు కదండి. ఆ ఊరికే వాళ్ళకి కొంతమంది ప్రభునందు నిద్రపోతున్నారు. ప్రభునందు కాదు, గ్రామటికల్ మిస్టేక్, ప్రార్థన ఎందు నిద్రపోతున్నారు. కొంతమంది సిటీ బస్సు ఎక్కారు, అప్పుడే అట్ట ఊగారంటే ఐతుకులా కింద పడతారని నా బాధ. నాది. దేవునికి మహిమ కలుగునుగాక. అది నాది ఇది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ వెంట. అది నాది ఇది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ వెంట. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో, నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో. నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు. నీవు ఉన్నప్పుడే నువ్వేం చేయాలంట? ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకోవాలంట.
అది నాది ఇది నాదని అదిరిపడుతున్నాడు మానవుడు. నేను ఆ మధ్య ఒక పాట రాస్తూ పాటలో పెట్టా, అతిశయపడుచుంటివా ఓ మానవ అల్పుడవని ఎరుగక, జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ మూర్ఖుడవని తెలియక. అతిశయపడుచుంటివా ఓ మానవ అల్పుడవని ఎరుగక, జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ మూర్ఖుడవని తెలియక. ధనవంతుడు ఒక రాత్రి దినమందు కొట్లలో ధాన్యము కూర్చుకొనెదనని, ధనవంతుడు ఒక రాత్రి దినమందు కొట్లలో ధాన్యము కూర్చుకొనెదనని బహుగా ఆశించెను మానవ ప్రాణమునే విడచెను. బహుగా ఆశించెను మానవ ప్రాణమునే విడచెను. ఆ రాత్రి ప్రాణముని విడచెను, ప్రాణముని విడచెను. అతిశయపడుచుంటివా ఓ మానవ అల్పుడవని ఎరుగక, జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ మూర్ఖుడవని తెలియక. నేడే యేసుని శరణని వేడు, చేర్చుకొనును నిన్ను ఆ మోక్ష రాజ్యము. నేడే యేసుని శరణని వేడు, చేర్చుకొనును నిన్ను ఆ మోక్ష రాజ్యము. నేడే యోచించుకో మానవ పరలోకము నరకము. మానవ నేడే యోచించుకో మానవ పరలోకము నరకము. మానవ పరలోకము నరకము, పరలోకము నరకము. అతిశయపడుచుంటివా ఓ మానవ అల్పుడవని ఎరుగక, జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ మూర్ఖుడవని తెలియక. అతిశయపడుచుంటివా ఓ మానవ అల్పుడవని ఎరుగక, జ్ఞానిని అనుకుంటివా మానవ మూర్ఖుడవని తెలియక. నేడే యేసుని శరణని కోరు, చేర్చుకొనును నేను ఆ మోక్ష రాజ్యము. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అన్నిటికంటే విలువైనది సమయము. ఒక సేవకుడిగా నాకు సేవ యొక్క విలువ, సమయానికి నేను ఇవ్వకపోతే నా సేవ సతికిల పడిపోతాయి. ఒక విశ్వాసిగా నీవు ప్రభువుని అంగీకరించావు, నీ సమయాన్ని ఎంతవరకు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు, ఎంతవరకు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు. పేతురు ఉపయోగపడ్డాడంటే దేవుని పనిలో. పేతురు యొక్క ధోని కూడా దేవుని సేవకు ఉపయోగపడిందంట. నేను నువ్వు ఉపయోగపడాలి. మన జ్ఞానము, మన బలము, మన సమయము దేవునికి ఉపయోగపడును గాక. ఏమిటి మొదట యుక్తమైనదంటే సమయము యుక్తమైనది. రెండవది చెప్తాను ఏమిటి యుక్తమైనది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా,
రోమియులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో. అంటే రెండోది ఏంటి? ప్రార్థన యుక్తమైనది అనండి అందరూ చెప్పాలి గట్టిగా. ఒకటి సమయము యుక్తమైనది, రెండోది ఏంటంట? ప్రార్థన యుక్తమైనది అంట. నేను అంటాను, పాటలు పాడేవాడు ఫెయిల్ అవుతాడు, ప్రసంగాలు చేసేవాడు ఫెయిల్ అవుతాడు, కానీ ప్రార్థన పరుడు ఎన్నటికీ ఫెయిల్ అవ్వడు. మీ అందరి మీద దేవుడు ప్రార్థనాత్మ కుమ్మరించునుగాక. కొలతలేనంత ప్రార్థనాత్మ మీ మీద ఉండునుగాక. అగ్ని వంటి ప్రార్థన కవచముతో కప్పబడుదురుగాక. పోలీసులను చూస్తే అందరు భయపడతారు, కానీ ప్రార్థనని చూస్తే సాతానుగాడు భయపడతాడండి. పాటలు పాడేవాడిని ప్రపంచం చూస్తుంది, ప్రార్థన చేసేవాళ్ళని యేసయ్య చూస్తూ ఉంటాడు. అందుకే మీ అందరి మీద ప్రార్థన ఉండునుగాక. నీరు లేని తోట ఎలాంటిదో, ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని సంఘము, ప్రార్థన లేని విశ్వాసి జీవితం అలాంటిది. నీరు లేని తోట ఎండిపోతుంది, ప్రార్థన లేని కుటుంబాలు ఎండిపోతాయి, ప్రార్థన లేని సంఘాలు సతికిలబడిపోతాయి, ప్రార్థన లేని జీవితాలు ఫెయిల్ అయిపోతాయి. అందుకే మీ అందరి మీద ప్రార్థనాత్మ దిగవచ్చునుగాక. సభలంటే అర్థం ఏంటో తెలుసా? సభలు అంటే సరిచేయబడుట అనండి అందరూ. సభలంటే ఏమిటి? సభలంటే సంబరాలు కాదు, సభలంటే సరిచేయబడటం. 4 రాత్రులుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. ఈ సభల ద్వారా మనందరం సరిచేయబడాలని. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, వాక్యము హెచ్చరిస్తుంది, ఈ లోకములు అన్నిటికంటే యుక్తమైనది ఏమిటంటే సమయము. రెండవది ప్రార్థన చాలా యుక్తమైనదండి. రకరకాల ప్రార్థనలు చేస్తుంటాం మనం. ఎన్నో రకాల ప్రార్థనలు వినబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. రకరకాల ప్రార్థనలు. ఆ మధ్య ఒక చోటకు వెళ్ళాను, సువార్త కూడికి పెట్టాను. నా పని ఏమిటంటే తీరిక కుదిరితే ఎక్కడో చోట సువార్త కూడికి పెడతా. అక్కడ ఎంతమంది వచ్చారు అన్నది నాకు లెక్క ఉండదు. ఈ రోజుల్లో చాలామంది ఆ సంఘానికి 3,000 వస్తున్నారా, 2,000 వస్తున్నారా, 5,000 మంది వస్తున్నారా చూసుకుంటారు. మన దగ్గరికి 10,000 మంది రాకపోయినా పర్వాలా, మన దగ్గర నుంచి 10 మంది పరలోకానికి వెళితే చాలు. ఆయనే పరలోకంలో పెద్ద పాస్టర్ గారు. అప్పుడు దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర 2,000 రావాలి, 3,000 రావాలి, 5,000 రావాలి, 10,000 రావాలి. ఎందుకు మన దగ్గరికి అంతమంది? వాళ్ళందరూ లెక్క చెప్పాలి, మనం దేవుడికి లెక్క చెప్పాలి. 10 మంది పిల్లలను కొన్నావు, వాళ్ళకి ఏమి కనీసం ఒంటి మీద బనీలు గోళ్ళు లేవు. ఎంత బాధ అది! ఇద్దరిని కన్నా వాళ్ళకి మంచి చదువు చెప్పి తోడు బాగుపడతారు కదా. 10,000 మంది వచ్చారు ఘనతే, కానీ ఆ 10,000 మందిని గూర్చిన లెక్క దేవునికి ఒప్పజెప్పాలి. ఆ భయము, ఆ బాధ్యత, భారము గుండెల్లో ఉండాలి. ఆ మధ్య ఒక సువార్త కూడికి పెట్టాను, చిన్న సువార్త కూడికి పెట్టా. ఎవరో ఒక ఆయన వస్తే అయిపోతుంది, అయిపోయింది. ఎవరికి పాటలేమో వచ్చి ఒక ఆయన రికమెండేషన్ చేస్తున్నాడు, ఆయనకి పాట ఇవ్వ, బలి పాడతాడు అంటున్నాడు. పాట వద్దులే కానీ ప్రార్థన చేస్తాడన్న. ప్రార్థన వద్దులే, పాట అన్నాడు ఆయన. కాదులే, ప్రార్థన ఇస్తాను. నాకేం తెలియదు ఎందుకు ఇమ్మన్నాడు ప్రార్థన. పాట ఇమ్మని ప్రార్థన ఎందుకు వద్దున్నాడు, నాకు తెలియదు. మైకిస్తే ప్రార్థన చేయమని అఖిలాండ బ్రహ్మాండ కోటేశ్వర నాయక ఆదిమత్యాంతర హితాన్ని చేస్తున్నాడు. నేననక రేపు బడయాడా తెలుగులు ఏడవరా అంటున్నాను నేను. దాని అర్థం ఏందో నాకే తెలియదు. చిన్నప్పుడు పాడేవాళ్ళం, ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకంకితం. కోట్ల మంది ప్రజలు, తెలుగు ప్రజలందరూ పాడారు. అపాదమస్తకం అంటే ఎవరికైనా అర్థం తెలుసా? తెలియదు. అది సంస్కృత పదం. అపాదమస్తకం అంటే నడినెత్తు నుంచి అరికాల వరకు సాగిలపడి నీకు నమస్కరిస్తున్నాను. అపాదమస్తకం అంటే సంస్కృత పదం. సంస్కృత పదం తెలివి రాసిన ఆయన ఎవరో రైటర్, మంచి అనుభవనీయుడు అంటాడు, అపాదమస్తకం నేను సరెండర్ అయిపోతున్నా, అప్ టు బాటం అన్నాడు. ఇప్పుడు ఈయనమన్నాడు, అఖిలాండ బ్రహ్మాండ కోటేశ్వర నాయక ఆదిమత్యాంతరహిత. నాకు తెలియదుగా వాక్యానికి ప్రార్థన ఇస్తే 42 నిమిషాలు చేశాడు. నేను అప్పుడు అర్థం చేసుకుని ఎందుకు పాట ఇమ్మన్నాడని అప్పుడు తెలిసింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
సరే తప్పదు కదా. అదే రోజు ఇంకొక పొరపాటు చేశా. వాక్యం అంతా అయిపోయింది. అంతలోకి ఎలీషా పాస్టర్ గారు వచ్చాడు. అన్న ప్రార్థన నాకు ఇస్తావేమో, నాకు ఇయ్యొద్దు, ఆ గడ్డి భాస్కరరావు గారు అని వచ్చాడు, ఆయనకి అన్న అన్నాడు. ఆయనకి ఇత్త ముగింపు ప్రార్థన 49 నిమిషాలు చేశాడు ఆయన. అబ్బా, ఆ పగలంతా నేనేమి తినలా, ఆకలి. ఈయన చూస్తే 42 నిమిషాలు ప్రార్థన, ఆయన చూస్తే 49 నిమిషాలు ప్రార్థన. ఇక చెమటలు గారిపోతున్నాయి, నీరసం వచ్చి. నేను పిల్లలకి చెప్పారే, నేను వెళతాను, ఇది అయ్యేటట్లేదు, ప్రార్థన అయిపోయినాక ముగించుకొని రండి అని చెప్పాను. మీ అందరికీ ఏం మాట చెప్తాను తెలుసా? అందరూ ఉన్నప్పుడు ఎక్కువసేపు చేయమాకండి, అది ప్రార్థన అనరు, యాక్షన్ అంటారు. అర్థమైంది మీకు చెప్పింది? అందరూ ఉన్నప్పుడు ఎక్కువసేపు చేసేవాడు వాడు ఎవడిని నమ్మ మాకు నొట్టి దొంగోడు. వాడు ఇంట్లో చేయడు ప్రార్థన, బయట మాత్రం ఇస్తే పెద్ద ప్రార్థన పరుడు అనుకోవాలని సాగదీసేస్తాడు. నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన పరుడివి, ప్రార్థన పరురాలివి. ఇదిగో పక్కనే ఉంది జార్జి ప్రైమర్ హౌస్, అదే పాస్టర్ గారు ప్రార్థన మందిరం. ఎప్పుడు తాళాలు కొడిగారు, రా చేయి, ప్రార్థన చేయి, పూటంతా చేయి, రోజంతా చేయి, రాత్రి అంతా చేయి, సభలు అయిపోయేదాకా చేయి, మళ్ళా సభలో వచ్చేదాకా చేయి. బతుకుంటే మనుషులు ఉన్నప్పుడు ఎట్ట చేస్తావు? రకరకాల ప్రార్థనలో, బడాయి ప్రార్థనలో, గప్పాల ప్రార్థనలో, గొప్పతల ప్రార్థనలో. వాడు ఎవడో ప్రార్థన చేశాడంట, ఏవుని ప్రార్థన చేశాడు? ప్రభువా. మామూలు ప్రార్థన చేయలా, కానీ యుక్తమైనది ప్రార్థన. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలని నేను ఆలోచన చేశా. లూకా సువార్తలో నుండి 18వ అధ్యాయం 13వ వచనములో ఓ భక్తుడు యుక్తమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటా ప్రార్థన? లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక గుండెలు బాదుకొనుచు, రొమ్ములు కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇందాక చెప్పనోళ్ళు చెప్పండి. ఇందాక ఎందుకు చెప్పలేదు మీరు? ప్రియాంక తెలివిగా ముందు చెప్పకుండా మౌనంగా ఉంది. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ప్రార్థన నాయన ఇది? ఏం ప్రార్థన? యుక్తమైన ప్రార్థన. నాయనా మీరు అందరూ ఒక్కసారి నా వైపు చూస్తే చెప్తాను. ఇక్కడున్న అన్నోళ్ళకి నచ్చాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. మన ఇళ్ళ దగ్గర ఉండే అక్కోళ్ళకు నచ్చాలని ప్రార్థన చేయొద్దు. చెప్పండి, ఎవరికి నచ్చాలి మన ప్రార్థన? యేసయ్యకు నచ్చే ప్రార్థన మనం చేయదుం గాక. యేసయ్య ఎలా చేస్తే ఏంటాడు తెలుసా? ఈయన ముందు ఒక ఆయన వచ్చాడు చర్చికి, వారానికి 2 ఉపవాసాలు ఉంటున్నా, పుదీనా కొత్తిమీర జలకారులో దశంభాగాలు ఎత్తున్నా, అసలు నేను వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి, నా అంత తోడు రత్నాల చెరువులోనే లేడు, ఇదంతా చెరువు నేను ఒక్కనే రత్నం అన్నాడు ఫస్టోడు వచ్చి. ఇదంతా చెరువు నేను ఒక్కనే రత్నం అన్నాడు ఫస్టోడు వచ్చి. రెండో ఆయన వచ్చి ఏమని ప్రార్థన చేశాడు? దేవా, చదువునైనా, పై పాపినైనా నన్ను. అసలు మీలో ఎప్పుడైనా నేను ఒప్పుకున్నానండి నేను పాపినని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? ఒక కన్న మాత్రం చేయెత్తాడండి ధైర్యంగా. ఇంకొక అక్క ఎత్తారు. ఇక ఎత్తుతారులే అందరూ. ఎత్తుమే ఆయనకేం తెలుసు అంటది, ఏమో కూడా అంటది, ఆయనకేం తెలుసు గుంటూరోడికి అని. నైనా మన భక్తి ఎవరు చూడరు, దేవుడు మాత్రం ఆంతర్యమును చూస్తూ ఉంటాడు. జౌన్వ పాస్టర్ గారు ఫోన్ చేసి ఇట్లా మార్చి 20 మా దగ్గరికి రావాలి అని చెప్పారు. 11 ఏళ్ళుగా ఆయనలో ఉన్న వినయము, వినమ్రత నేను ఎరుగుదును. ఇక నేనేం చెప్పాల, వెంటనే నా స్నేహితుడికి చెప్పాను, పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఆయనకి చెప్పు మనం 20వ తేదీ ఆయన దగ్గర మీటింగ్కి వస్తున్నామని. ఎందుకు ఆయన అడగగానే నేను కాదనకుండా వేరే మాట చెప్పకుండా ఒప్పుకున్నానంటే, నాకు పరిచయమైన ఈ 11 ఏళ్లలో ఎక్కువ తక్కువ ఎప్పుడు మాట్లాడ్డా ఆయన మాట్లాడు. నేను చూస్తూ ఉంటా. దేవుని విలువ, సేవకుని విలువ ఆయనకి తెలుసు. పాపినైనా నన్ను కరుణించు అనగానే ప్రభు ఆ ప్రార్థన విని స్పందించాడంటే నాకు అర్థమైంది, ఆ మనిషి పై పెదవులతో కాదు అంతరంగముల నుండి ఆ ప్రార్థన దేవునికి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన అంటే పదాల అల్లిక కాదు. మల్లెపూలు దండగట్టినట్టు ప్రార్థన చేస్తారు కొంతమంది, పదాల అల్లిక చేస్తారు. ప్రపంచం అంతా తెలిసిన ఒక జోకు చెప్పనా, మా పాస్టర్ గారు చెప్పాడు, ఆయన దగ్గరే జరిగిందంట అది. ఆ రోజు కూటమి అయిపోయేసరికి 12:40 అయిందంట. సంఘ పెద్దను ముగింపు ప్రార్థన చేయమంటే, పాస్టర్ గారు అండి వాడు చాలాసేపు చేస్తాడండి, నేను చేస్తాను అన్నాడంట.
సరే నువ్వే చెయ్యంటే, యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెను అన్నాడంట. బలి లేదు ఈ ప్రార్థన. ఏమన్నాడు? యేసయ్యా నీకేమో స్తోత్రం, నాకేమో ఆత్రం అన్నాడంట. ఒక్క నిమిషంలో అయిపోయింది ప్రార్థన. అసలు ఎంత గొప్ప ప్రార్థన చూడండి. పరలోక ప్రార్థనే పెద్దది దీనికంటే. యేసుప్రభు నేర్పిన ప్రార్థన. మనం ఈ ప్రార్థన చేస్తే అది దేవునికి యుక్తముగా ఉండాలి. 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. 38వ అధ్యాయం 2వ వచనము నుండి యెషయా గ్రంథములో చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, చూడండి, యుక్తమైన ప్రార్థన దేవునికి, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి సమస్తం అనుకూలముగా నేనెట్లు జరిగించుతునో. 3 మాటలు చెప్పాడండి దేవుని దగ్గర. యుక్తమైన ప్రార్థన ఏమన్నాడు? యథార్థ హృదయుడనై. ఏ హృదయం ఉందంట? నేను పెద్ద మాట ఏం చెప్పను కానీ, యథార్థత అంటే ఒకటే, లోపల బయట ఒకేలా ఉండటాన్ని ఏమంటారు? కొంతమంది పైకి బలే ఉంటారు, మెత్తగా ఉంటారు, కానీ లోపల కరుకుతనం ఉంటుంది. కొంతమంది పైకి చక్కెరలాగుంటారు, లోపల కత్తెరలాగుంటారు. కొంతమంది పైకి తేనెలాగుంటారు, లోపలంతా విషయమే. పైకి భక్తి కలిగిన వారి వల్ల కనపడుతూ లోపల కుళ్ళు, అసూయ, పగ, ద్వేషం, విమర్శలు దాచుకుంటూ ఉంటారు. అందుకని యుక్తమైన ప్రార్థన అన్న. దేవుని సన్నిధిలో హిజ్గా యుక్తమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, మా అత్తమావులు, మా అమ్మ, మా నాన్న చెప్పడం కాదు, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి చూడు నా జీవితాన్ని నీ చేతులు అరచేతుల్లో చెక్కుకున్నావుగా, ఒకసారి చూడన్నాడు ప్రభు. అలా హిజ్కియా జీవితాన్ని చూస్తే హిజ్కియాను బట్టి దేవుడు సంతోషపడ్డాడు. అదే సంతోషం మీ అందరిని బట్టి దేవునికి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యుక్తమైనది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవునికి యుక్తముగా ఉంటే, ఈ హిజ్కియా దగ్గరికి వెంటనే దేవుని దూత పంపబడిందంట. నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. యుక్త ప్రార్థన అంటే ఇట్లా ఉంటుందండి. దూత వచ్చి చెప్పిందంట, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థనను నేను అంగీకరించాను. దేవుడే ఆమోద ముద్ర వేశాడండి. ఆ ప్రార్థన దేవునికి నచ్చింది, యథార్థంతో చేసే ప్రార్థన. అందుకే యోబంటాడు, యుక్తమైనది ఏదో దానిని మీరు వారికి తెలియచేయండి. మొదటిది యుక్తమైనది ఏమిటి? దానిని మీరు వారికి తెలియచేయండి. మొదటిది యుక్తమైనది ఏమిటి? సమయం. రెండవది ఏమిటంట? మూడవది కూడా చెబుతాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అది ఎలయనగా యుక్త ప్రవర్తన గలవారై అనండి అందరూ. ఏమిటంట? మూడవది ఏంటి? యుక్తమైనది ప్రవర్తన యుక్తంగా ఉండాలంట. నైనా ఒకసారి మీరు అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. మూడవది ఏంటంటే యుక్తమైనది మన ప్రవర్తన యుక్తంగా ఉండాలండి. చెప్పాలి అందరూ చెప్పాలి. మన ప్రవర్తన ఎట్టుండాలా? గట్టిగా చెప్పాలా? మన ప్రవర్తన యుక్తంగా ఉండాలంట. యుక్తమైన ప్రవర్తన. మాకు ఒక బ్రాంచ్ చర్చ్ ఉంది. అక్కడ బుధవారం వెళ్ళాను ఉపవాస ప్రార్థనకి. ఓ సిస్టర్ వచ్చి నాతో చెప్పింది, పాస్టర్ గారండి, ప్రార్థనకు వస్తుంటే ఆ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేవాళ్ళు ఎలక్ట్రీషియన్లో కామెంట్ చేసి మాట్లాడుతున్నారండి, నేను 4-5 వారాలుగా గమనిస్తున్నాను అంది. నేను వెంటనే చొక్కా పైకి లాగి, ఎవడోడు ఎడదాంపా, వాడి మీద SC ST కేసు పెడదాం అలా. నేనేమన్నానో తెలుసా? మనం అతి చేయకపోతే ఎవడు మనల్ని విమర్శ చేసి మాట్లాడమ్మని చెప్పా. అదేందండి వాళ్ళు ఏదో అన్నారని చెప్తే మీరు నన్ను అంటారని చెప్పింది. ఎవరైనా ఎందుకు మాట్లాడతారు మన గురించి?
మన ప్రవర్తన బాగోకపోతేనే మాట్లాడతారు. అర్థమవుతుందా నీకు? మన ప్రవర్తన బాగుంటే ఎవరు మన జోలికి రారు. కాస్త మనలో ఏదో వాళ్ళకు లూజు దొరికితేనే, అలుసు దొరికితేనే, మనలో వాళ్ళు సెగలు గమనిస్తేనే అప్పుడు వాళ్ళు సెగలు బయట పెడతారు. మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం ఉండాల్సిన పద్ధతిలో ఉన్నామనుకో, ఎవ్వడు ఒక మాట మనల్ని అనడు అని అది కరెక్టే అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏది పెద్ద ఇష్టంగా చెప్పినట్లేదే, పిల్లవాడు నచ్చాడంటే ఇంటికి వెళ్ళి చెబుతూ ఉంటారు ఏంది? ఈ మాట వాస్తవమేనండి. మన ప్రవర్తన బాగుంటే మనల్ని ఎవరు అనరు అని మీకు ఇష్టమైన మాట అయితే దేవునికి స్తోత్రం చెప్పమంటున్నా. ఆయన ఏంది ఒక చేయి ఎత్తాడు రాజకీయ నాయకుడిలాగా, రెండు చేతులు ఎత్తి కదా చెప్పాలి. హల్లెలూయా. మన ప్రవర్తన బాగుంటే ఎవరైనా ఎందుకంటారు మనల్ని? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నా. మన ప్రవర్తన యుక్తముగా ఉండాలంట. మా గురువు గారి దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. మా ఊరిలో మీటింగ్ పెడతానండి, డేట్ ఇవ్వండి అని అడిగాడు. ఏ ఊరు మీదే అని అడిగాడు ఆయన. పలానా ఊరు. మీ ఊరైతే నేను రానన్నాడు ఆయన. అదేందండి మా ఊరు రానంటావు? ఒకరోజు నేను నా మైకు, సంగీతం, లైట్లు అన్నీ తెచ్చుకుంటే వేసిన కట్టిన స్టేజ్ కూడా ఎప్పదీశారు. మీ వాళ్ళు గొడవ పడ్డారు, మీ ఊరిలో ప్రసంగం చేయడానికి వీలు లేదన్నారు. అందుకే నేను మీ ఊరు రానన్నాడు. నువ్వు చెప్పేది ఎప్పుడు సంగతి అన్నాడు. నేను చెప్పేది ఎప్పుడు 2003 సంగతి అన్నాడు. 2003లో అట్టాగే ఉన్నారు. ఇప్పుడు మా ఊరిలో 180 మంది యేసయ్య వైపు త్రిప్పబడ్డారు అన్నాడు. నేను వెంటనే కూర్చొని, ఎట్లా, ఎవరు సువార్త చెప్తే మారారు అని అడిగాడు. సువార్త చెబితే మేము మారలా, సువార్త కళ్ళతో చూసి మేము మారేమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? సువార్త విని మారలా, సువార్త మా కళ్ళతో చూసాం అప్పుడు మారేమన్నాడు. అదేంట్రా, సువార్త ఎవరైనా వింటారు కానీ చూడటం ఏంటి? ఆ ఊర్లో ఈ ప్రార్థన కుటుంబం ఒక ఆయన పంతులు గారు వచ్చాడంట. ఎవ్వరికే సువార్త చెప్పడంట. పిల్లలకి పాఠాలు చెప్తాడు. 3 పిల్లలను తీసుకుని, భార్యను తీసుకుని, సాయంత్రానికి బైబిల్ తీసుకుని వీధట్లో ఒకసారి తిరుగుతాడంట. ఎవరితో మాట్లాడ్డంట, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడంట. మా ఊర్లో తాగుబోతులు ఉన్నారయ్యా, తిరుగుబోతులు ఉన్నారయ్యా, వడ్డీలకు తిప్పేవాళ్ళు ఉన్నారయ్యా, లంచాలు తీసుకునేవాళ్ళు ఉన్నారయ్యా, 2 పెళ్ళాళ్ళు ఉన్నారు ప్రభువా, టీవీలు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, దొంగ సూపులు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, నరహంతకులు ఉన్నారయ్యా, మోసగాళ్ళు ఉన్నారయ్యా, జోదగాళ్ళు ఉన్నారయ్యా, ఈ ఊరిని మార్చయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆ ఊర్లో పెద్ద మనిషి విని అందరికీ చెప్పాడంట. వీళ్ళెవరికి చెప్పట్లేదు సువార్త, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు ఈ పెద్ద మనిషి ఆ ప్రార్థన విని ఊరంతా చెప్తే ఆ ఊర్లో వాళ్ళందరూ కళ్ళ ముందు వాళ్ళు చేస్తున్న ప్రార్థన విని కాదు, చూసి దేవుని వైపు త్రిప్పబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏ ప్రవర్తన అని అంటారు? యుక్తమైన ప్రవర్తన. నువ్వు ప్రార్థనకు పోతూ బూతులు మాట్లాడి, ప్రార్థనకు పోతూ టీవీలు చూసి, ప్రార్థన పోతూ మొన్న ఒకడు వచ్చి, పాస్టర్ గారు నాకు బాగా హెడేక్ వస్తుందండి, ప్రార్థన చేయండి. హెడేక్ అంటే ఏందిరా అన్న తెలుగులో? నాకు అమ్మా తలనొప్పా, నాకేం చదువు లేదు, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఐ నో ఓన్లీ తెలుగు. ఇంగ్లీష్ రాదు నాకు. రాదని తెలుగులో చెప్పలేదేనా? అదొక్కటే నేర్చుకుని ఇంగ్లీష్లో. ఐ డోంట్ నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు ఒకటే వచ్చు. మాట్లాడితే అట్ట అంటున్నాడు. ఇట్టన్నప్పుడు ఇట్ట వత్తని వెంటుకలేడు దాకా. నేనేవాడిని పిలిచి అడిగా, వీడు మగ, విచ్ జెండర్ అని అడిగా. అట్ట అంటున్నాడు మాట్లాడితే. నీకెందుకు రా పనులు, నీకెందుకు? నువ్వు దేవుడి బిడ్డవు కదా, బాప్తిసం తీసుకున్నావుగా. బాప్తిసం అంటే నీళ్లలో మునిగి లెగవటం కాదు, యేసయ్యను కప్పుకోవటమే బాప్తిస్మం అంటే. మనం ఎవరికి కనబడకూడదు, మనము ధరించేమే యేసయ్యే ప్రపంచానికి ప్రదర్శించబడాలి మనలో. పాత నిబంధనలో ప్రవక్త అని ఉండేవాళ్ళు. ప్రవక్త అనే మాటకు 32 మాటల అర్థాలు ఉన్నాయి. ప్రవక్త మొదటి మాట అర్థం ప్రవక్త అంటే ప్రకటించువాడు. రెండవది అర్థం ప్రవక్త అంటే ప్రదర్శించువాడు. ఎవరిని ప్రదర్శించాలి? నన్ను నేను కాదు ప్రదర్శించుకోవాల్సింది. నేను యేసయ్య పని చేస్తున్నాను గనక యేసయ్యను ప్రదర్శించాలి. కొంతమంది ఇంట్లో పావురం, చర్చిలో పావురం లాగా, ఇంటికి వెళ్తే పావులాగా ఉంటున్నారు.
కొంతమంది సంఘాల గొర్రెలాగా ఇంటికి వెళ్తే ఖడ్గమృగాల్లాగా మారిపోతున్నారు. కొంతమంది సభల్లో మెత్తగా ఉంటున్నారు, సూదిలో ఎక్కించే దారంలాగా. ఇంటికి వెళ్తే దారం పక్కన పెట్టి సూదిలాగా మారిపోతున్నారు. ఫంక్షన్కి వెళ్తే ఒకలాగా, పెళ్లికి వెళ్తే ఒకలాగా, చావుకి వెళ్తే ఒకలాగా, సభకి వెళ్తే ఒకలాగా, బల్లారాధనలో ఒకలాగా, సేవకుల దగ్గర ఒకలాగా, సేవకులు లేనప్పుడు మరొకలాగా. తొండ ముదిరి ఓసర వెళ్ళి ఏ చెట్టెక్కితే రంగులు మార్చినట్లు నాడు క్రైస్తవుడు ఓసర వెళ్ళి కంటే అధ్వానంగా మారిపోయాడు. అందుకే దేవునికి యుక్తమైనది ఏమిటంట? మన ప్రవర్తన దేవునికి యుక్తముగా ఉండునుగాక. యోహోను సువార్తలో ఉందన్నమాట. ఆమె తన కొండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ప్రసంగం చేసిందంట. ఎవరు మారారు ఆ ఊరిలో? ఎక్కడైనది? యోహోను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. 4 యోహోను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. నా పర్సనల్ లైఫ్ బయట పెట్టాడు. ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా భక్తి ముసుగులో నేను వేసిన ముసుగేమిటో నా రహస్యం అంతా బయట పెట్టేశాడు. రహస్యం అంతా బయట పెట్టాడు. చిన్నప్పుడు నేను చదువుకున్నా, అది ఏ తరగతో నాకు గుర్తులేదు, కానీ ఒక పిల్లి నామాలు పెట్టుకొని పైన వస్త్రం వేసుకొని ఒక గూటి దగ్గరికి వెళ్ళింది. గ్రద్దల గూటి దగ్గరికి పిల్లి రావటాన్ని చూసిన గ్రద్ద అమాంతంగా వెళ్ళి గోళ్లతో కొట్టబోతే పిల్లి అంటది, మిత్రమా తొందరపడమాక, ఒకవేళ పిల్లి అంటే మాంసాహారి నన్ను పడవబోతున్నావేమో. కాదు కాదు, నేను కూడా శాకాహారిని, మారిపోయా, వ్రతంలో ఉన్నా. చూడు, ఇగో బొట్లు చూడు, ఇగో దారం చూడు, ఇగో పైన తెలసొక్క ప్యాంట్ వేసుకున్నాను చూడు, తెలసీర కట్టుకున్నాను చూడు, చేతిలో బైబిల్ చూడు, మారిపోయింది చూడు. నేను పాపం ఆ గద్ద అమాంతంగా పొడవబోయి ఆగిపోయింది. నిజంగా భక్తురాలు మారిపోయింది అనుకుంది. రోజు పావు గంట వచ్చింది, ఈ పిల్లి ఆ గద్ద మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇద్దరి మధ్యలో స్నేహం ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఎంత పెరిగిపోయిందో తెలుసా? గద్ద పోతూ పోతూ పిల్లికి చెప్పిందంట, నేను వేటాడుకొని వస్తాను తిండి, ఈలోగా నా పిల్లలకు నువ్వు గూటి దగ్గర కాపలా ఉండమందంట. సో ఎంత పెరిగిపోయిందో తెలుసా? గద్ద పోతూ పోతూ పిల్లికి చెప్పిందంట, నేను వేటాడుకొని వస్తాను తిండి, ఈలోగా నా పిల్లలకు నువ్వు గూటి దగ్గర కాపలా ఉండమందంట. సుదూర ప్రాంతానికి వెళ్ళిన గ్రద్ద వేటాడి పిల్లలకు తిండి తీసుకుని వస్తుంది. మీరు ఎరుగుదురు కదా, గద్ద తన కళ్ళతో 6000 అడుగుల దూరం చూడగలదు. దూరం నుండి చూస్తుంటే ఏదో ఒక భీతి కలిగించే వాతావరణం ఆ గూటి దగ్గర గమనించింది. పిల్లలు ఏమి కనపడట్లా, పిల్లి కనపడట్లా. ఎండగా ఉందిగా, లోపలికి వెళ్ళి ఏమో అనుకుని ఉంటుంది బహుశా. దగ్గరకు వస్తుంటే ఒక్కొక్క ఏక గాలికి ఎగిరిపోతాం, ఎగిరిపోయి ప్రతి ఆ ఏకకి రక్తం అంటుకోవటం ఈ గ్రద్ద గమనించింది. దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలన్నీ చనిపోయి ఉన్నాయి, ఏకల తప్ప మాంసం ఏమీ లేదు. అప్పుడు గుర్తించింది పిల్లి, నేను ఎంత పొరపాటు చేశాను, పై వేషం చూసి నేను మారిపోయింది అనుకున్నాను, నా పిల్లల ప్రాణం పోవటానికి నేనే కారణం అనుకొని ఆ గ్రద్ద రాయకేసి కొట్టుకొని చనిపోయిందంట. ఈనాడు చాలామంది ముగింపులు ఈ మాట చెప్తున్నా, ప్రార్థన మందిరాలకైతే వెళుతున్నారు, కానీ పై వేషం ఒకటే మారుతుంది, లోపల వేషం ఏం మారట్లా. పై రూపమే మారుతుంది కానీ అంతరంగంలో మార్పేమట్లా. ఈ లోకాన్ని చూసి లోకపు ఆకర్షితులై లోకానికి ఇష్టముగా అనుగుణంగా ఉండేలాగా వాళ్ళ జీవితంలో మలుచుకుంటున్నారు. పోయిన నెల ఫిబ్రవరి 14 ఒక పాట రిలీజ్ చేస్తూ ఆ పాటలో పెట్టాను, రమ్యముగా అనిపించెనే లోకము, కనులకు అందముగా కనిపించెనే పాపము, తేనె కంటే అది తీయగా నీకు తోచెనా, నూనె కంటే దాని మాటలు నునుపుగా మారేనా, జిగటగల దొంగ ఊబిలో పడిపోయావా, జిగటగల దొంగ ఊబిలో పడిపోయావా,
నిద్దురలోన ఊహల సౌధం కట్టుకున్నావా? కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా? అయ్యయ్యో నిదురమానవా, అయ్యయ్యో నిదురమానవా, నిజమేదో తెలుసుకొనగా కనులు తెరువవా. ఏమిటి నిజం? కన్నులు తెరుచుకో. మనుషులకు నచ్చేలా భక్తిగా కనబడటం నిజము కాదు. ఆమె పాపపు స్త్రీ అండి. ఎప్పుడైతే ప్రభు తనతో మాట్లాడాడో ఆ కొండ, ఆ ఘటము, ఆ జీవితం, ఆ బ్రతుకు, ఆమె అలవాట్లు అంతా అక్కడ వదిలిపెట్టి ఇక పరిశుద్ధంగా వెళ్ళిపోయిందంట. ఫ్రెష్గా వెళ్ళి వాక్యం చెబితే ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఒక్క ప్రసంగానికి ఊరంతా యేసయ్య దగ్గరికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ముగింపులో ఒక మాట అంటున్నా, మీరెవరు ఫీల్ అవ్వద్దు, అన్యదా భావించొద్దు. నువ్వు ఎన్నేళ్ళుగా ప్రార్థనకు పోతున్నావు, నీ భర్తను తేలేకపోయావు. నువ్వు మాట అది కడుపులు ఎప్పో భాషలు అర్థం కావట్లేదు నాకు. దొంగ భాషలు మాట, దొంగదాన. ఒక్కొక్కడు ఇక్కడ సప్పట్లు కొడతాం రాదు, వాడికి ఇంటికి వెళ్తే భార్యను బలే కొడుతుంటాడు వాడు. నువ్వు ఏదో పెద్దగా కాకేసి నోరు తెరిచి మూదమ్ములు అంటే మారదు నీ భార్య. నీ నడత మార్చుకుంటే నీ భార్య మారిద్ది. ఒకళ్ళు అంటారు, మా అమ్మ మా నాన్న మారట్లేదన్నా, నా గుండెల్లో మా అమ్మ నాన్న భారం ఉందన్నా అంటారు. మీ అమ్మ మీ నాన్న మారాలన్నా, నీ భర్త మారాలన్నా, నీ భార్య మారాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, నీ తోటి వాళ్ళు ఎవరు మారాలన్నా, ముందు ఎవరు మారాలా? ఎవరు మారాలా? నేను మారితే నన్ను చూసి నా ఇంట్లో వాళ్ళు మారుతారు. నేనే ప్రార్థనకు పోతా, బూతులు మాట్లాడతా, వడ్డీలకు దిపుతా, లంచాలు దండుకుంటా, నా జోలికి వస్తే తడాక చూస్తా. మొన్న ఎవడో వచ్చాడు నా దగ్గరికి, 30,000 కావాలంట, 30,000 ఇస్తే తడాక చూపిస్తాడంట. ఎవరికి రా ఇచ్చినోడికే అన్నాను నేను. ఎరుగు చూపించాలి తడాక ఇస్తే? అసలు నేను ఎవరికి ఇవ్వను, తీసుకొని అడ్డం ఉండను. చాలా జాగ్రత్తగా ఉంటా విషయంలో. పూర్వం చెప్పేవాళ్ళు పిల్లనిచ్చన్న తెచ్చుకోవాలి, పైసలన్నీ ఇచ్చి తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేమంటా తెలుసా? పైసలు ఇచ్చినా పిల్లనిచ్చినా తేడాలు వస్తాయి లేదు, కానీ ఒకే చర్చికి వెళ్ళే వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా తేడాలు వస్తాయి. మన చర్చికి వచ్చే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలా. బీ యువర్ లిమిట్స్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సంఘాలకు వస్తేనే పాస్టర్ గారికి వ్యతిరేకంగా, ఆడకోసారి వెళ్దామా, ఆడ బలే ఉంటుంది అంట, అంత ఏసీ అంట, అంత ఏసీ అంట, లైట్లు ఇయరంట, కానీ ఆరాధన గిటారాలు ఊగుతూనే ఉంటాయి అంట. నీకు ఇదే పని వెళ్ళికాడించి అట్ట అంటూ ఉంటారు. నీ గిటారాలు సితారాలతో నీకేం పని రా? నీకు కావాల్సింది వాక్యం. నీ బ్రతుకు బాగు చేసేది వాక్యం. నీ హృదయం మీద పని చేసేది వాక్యం. నీ జీవితం నరకం నుండి తప్పించేది వాక్యం. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా, మీ అందరితో చెప్తున్నా, ఆ సంఘంలో నమ్మకంగా ఉండండి. పాస్టర్ గారికి ఏదైనా సువార్త సభలు పెడితే ఆ సభల్లో వచ్చారు, అంతవరకు సంతోషమే, తప్పేమిలే. కానీ నువ్వు వెళుతున్న సంఘాన్ని మోసం చేసి పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి వెన్నుపోటు పొడిసి వాళ్ళ గుండెల్లో భారం మిగిలిస్తే అది నీకు క్షేమం కాదు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలని ప్రార్థన చేసే ముందు నేను చెప్తున్నా, ముందు నువ్వు మారు, నువ్వు మార్చుకో. ఆమె, ఆ స్త్రీ ఏముందినైనా తన కొండను విడిచిపెట్టేసింది, తన జీవితాన్ని వదిలిపెట్టేసింది, తన నడత మార్చేసుకుంది, వెళ్ళిందండి. ఒక్క ప్రసంగం అండి ఊరంతా దేవుని వైపు తిప్పిందండి. నాకు ఆమె గురించి చదివినప్పుడల్లా సిగ్గు అనిపిస్తుంది నాకు. ఆమెకి ఎంత భారం అండి తన ఊరు గురించి. రాహాబు వేగులు వారితో అంటది, అయ్యా మీరు ఈ పట్టణాన్ని పాడు చేస్తారని నాకు అర్థమైపోయింది. దేవుడి బిడ్డలో నన్ను తప్పిస్తానంటున్నారు, నా ఇంట్లో వాళ్ళు ఏమైపోతారయ్యా. ఒక వ్యభిచారికి తన ఇంట్లో వాళ్ళ గురించి ఎంత బాధ ఉంది గుండెల్లో. ఒక వ్యభిచారి తన కుటుంబం నశించిపోకూడదని ఎంతగా ప్రార్థన చేస్తుంది దేవుని దగ్గర. ఒక వ్యభిచారి తన కుటుంబం, తనకు అప్పగించబడిన సభ్యుల కోసం దేవుని సన్నిధిలో సేవకుల దగ్గర ఎంత ప్రాధేయపడుతుంది. అసలు నేను మారిపోవటానికి పూర్తి కారణం కూడా రాహాబు వేశ్య. నాకంటే వేశ్య మంచిది అనిపించింది నాకు. ఒక వేశ్య తన ఇంట్లో వాళ్ళు నశించిపోవటానికి ఒప్పుకోవట్లే. నేను మాత్రం తిని కడుపు నిండా తిని నిద్రపోతున్నాను, భారం బాధ్యత లేకుండా ఉంటున్నాను. ఎంత ఏడ్చానో రాహాబును గురించి చదివిన తర్వాత. ఒక వేశ్య గుండెల్లో మంట మండుతుంది, నా కుటుంబం రక్షించబడాలి, ప్రభు వైపు తిప్పబడాలి. వాక్యం నాతో మాట్లాడి చెప్పింది, నీకంటే వేశ్య నయం రా అంద నాతో వాక్యం.
ఒక వేశ్య గుండెల్లో భారం ఉంది తన ఇంటిని గూర్చి. ఒక సమరయ స్త్రీ తన ఊరి మొత్తాన్ని రక్షించుకుంది. కారణం యుక్తమైన ప్రవర్తన. ప్రియులారా, నేనంటాను, కోపంతో ఆవేశంతో ఊగిపోయినంత కాలం ఎవరిని మార్చలేం. ద్వంద్వ వైఖరిగా బ్రతికినంత కాలం ఎవరు మారరు. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్పు వస్తుందో, నువ్వు మారిపోయావని నీ కుటుంబం గుర్తుపడుతుందో, నీ వెనకాలబడి కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తారు. అలా జరుగునుగాక. తన సేవకుని నోటి మాట దేవుడు రూఢిపరచునుగాక. యుక్తమైన ప్రవర్తన అవసరమండి. ఒకప్పుడు ఇద్దరిని చంపాడు, ఇసుకలో కప్పెట్టాడు. ఇప్పుడు ఎంతగా మారిపోయాడంటే భూమి మీద ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు, ఇల్లు మొత్తంలో నమ్మకస్తుడైపోయాడు. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు, కానీ ఇప్పుడు దేనికి అర్హుడయ్యాడు? ప్రభు తన్ను పిలిచి ఇచ్చే జీవ కిరీటానికి అర్హుడాడు. ప్రతి ఒక్కరూ మారిపోయారు దేవుని మందిరానికి వచ్చినాక. అమ్మా, అయ్యా, నీవు నేను మారాలని 2025 సంవత్సరాల కిందట యేసయ్య పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. మనిషిగా పుట్టాడు, మారతారని. మార్పు లేని ఈ మనుషుల కోసం యేసయ్య శిలువ రాను మీద బలి అయిపోయాడు. ఎవరి కోసమో కాదు. ఈ రాత్రి సభకు వచ్చావే నీ కోసమే యేసయ్య నలగొట్టబడ్డాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు నాటిన, ప్రక్కలో బల్లెప్పు పోటు పొడిచిన, కొరడాలతో శరీరం అంతా నలగొట్టిన యేసయ్య మౌనంగా ఉన్నాడు. కనీసమైన శిలువ త్యాగం చూసైనా యుక్తమైన ప్రవర్తన గలవారమై దేవుని సన్నిధిలో జీవించాలని ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో గాయపడిన తన హస్తాలు మన వైపు చాపి ఉండగా ఒక్క నిమిషం అందరు లేచి నిలబడదాం. నిలబడిన మనందరూ మన 2 చేతులు దేవుని వైపు చాపుదాం. దేవుని సన్నిధిలో లేచి నిలబడిన మనం ఒక ప్రార్థన చేద్దాం. అయ్యా, నా ప్రవర్తన నీకు యుక్తంగా ఉండాలి, నా ప్రార్థన నీకు యుక్తంగా ఉండాలయ్యా. సమయము యుక్తమైనదని నేను గుర్తుపెట్టి నీ సన్నిధిలో నేను క్రమంగా బ్రతకాలి, నాకు నేర్పించండి నాయనా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండక 2 చేతులైన వైపు చాపి నీవు నేను యుక్తమైన ప్రవర్తన